దేవుని నామములో అందరికీ వందనాలు. చదవలుచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని మనం ఆరాధన దేవుని నామములో అందరికీ వందనాలు. మనము ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకున్నాం. చదవలుచుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన తండ్రి పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములను. ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి ఈ రోజును బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన. తండ్రి ఇదిగో ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని నడిపించండి. ఆటంకాలను అంతరాయాలను ప్రభా యేసునామములో మీరు తొలగించండి ప్రభా. అనేక నీ సన్నిధికి రావడానికి నీ కృప దయచేయండి. మంచి వాతావరణం దయచేయండి ప్రభా. ఈ సన్నిధిలో దేవతని నిత్య సుఖాలు మేము అనుభవించి నీ సన్నిధిలోని మేలను మేము పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృప దయచేయండి. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచమని వేడుకుంటున్నామయ్యా. నీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఆరాధన ప్రారంభిస్తుండగా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, బల్ల ఆరాధన ద్వారా అన్ని విషయాలను తోడి నడిపించమని, కేవలం మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పాటలు పాడేవారు వచ్చి పాడు. హల్లెలూయా. మన పాఠ పుస్తకంలో నుంచి పాఠ సంఖ్య 74 లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడగా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడగా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఆకాశమాకాశముల్ దాని కిందున్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని కిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సూరిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సూరిగాలియు మంచును, భూమిపైనున్నవన్నీ, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ, ఆకాశమున ఎగురునవన్నీ
మన పాటల పుస్తకంలో నుంచి 542 పాట పాడుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదే అనే పాట పాడుకుందాం. మన పాటల పుస్తకంలో నుంచి 542 పాట. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నీవే లేకపోతే నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, పాత కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, పాత కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీకు కృపా భాగ్యమే, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీకు కృపా భాగ్యమే, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు
ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనే ప్రాకారము
మన పాటల పుస్తకం నుంచి 247 పాటలు పాడుకున్నాం. స్తోత్రమయ స్తోత్రమయ అనే పాట పాడుతాం. మన పాటల పుస్తకంలో నుంచి 247 మొదలు పాడతాం. స్తోత్రమయ స్తోత్రమయ నా యేసు రాజా స్తోత్రమయ 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 నా యేసు రాజా స్తోత్రమయ ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు తోడుగా నాతో ఉంటానన్నావు ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు తోడుగా నాతో ఉంటానన్నావు స్తోత్రమయ స్తోత్రమయ నా యేసు రాజా స్తోత్రమయ 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 నా యేసు రాజా స్తోత్రమయ భయపడకు నీవు తెలియదన్నావు నా హస్తమే నీకు సహాయమన్నావు భయపడకు నీవు తెలియదన్నావు నా హస్తమే నీకు సహాయమన్నావు స్తోత్రమయ స్తోత్రమయ నా యేసు రాజా స్తోత్రమయ 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 నా యేసు రాజా స్తోత్రమయ తల్లి మరిచినా నేను మరువనన్నావు తల్లి కన్నా మిన్నాక వేయిస్తానన్నావు తల్లి మరిచినా నేను మరువనన్నావు తల్లి కన్నా మిన్నాక వేయిస్తానన్నావు స్తోత్రమయ స్తోత్రమయ నా యేసు రాజా స్తోత్రమయ 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 నా యేసు రాజా స్తోత్రమయ నా యేసు రాజా స్తోత్రమయ. దేవుడి నామంలో అందరికీ వందనాలు. ఆరాధన కొరకైన హెచ్చరికల భాగం కీర్తనలు 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలని చదువుకున్నాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుకున్నాం. కీర్తనలు 6వ అధ్యాయం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. 2వ వచనం చదవండి అందరూ. నన్ను కరుణించుము, యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకుండా ఉందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నేను కూర్చు
ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కట్టుకొని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించిన వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మనుగురు. చదవబడిన వాక్యము ఉదయకాల సమయంలో దేవుడు మన వ్యక్తిలో దీవించునుగాక. ఈ వాక్య భాగాన్ని కూడా దావీదు రాసినట్టుగా మనం చూస్తున్నాం. పైన చూస్తే ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాద్యముతో పాడదగినటువంటి కీర్తన. ఈ కీర్తన ముఖ్యంగా 6వ అధ్యాయం అంతా కూడా దావీదు యొక్క పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా కనబడతాయి. పశ్చాత్తాపము, దేవుని కృప కొరకు, దేవుని కనికరం కొరకు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్టుగా, విజ్ఞాపన చేసుకుంటున్నట్టుగా మనకు ఈ 6వ అధ్యాయం అంతట్లో కూడా కనబడుతుంది. ఎందుకు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడంటే దావీదు చేసిన పొరపాటు, ఒక చిన్న పొరపాటు. దావీదు జీవితంలో ఒకే ఒక పొరపాటు, బెత్షెబా విషయంలో, ఉరియా విషయంలో పొరపాటు చేశాడు కదా. ఆ పొరపాటు విషయంలో దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. దేవుని యొక్క కృపకు, కరుణకు దూరం అయిపోయాడు. అందుకని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు జీవితాన్ని మనం చూసుకుంటే 2 భాగాలుగా చేస్తే, చిన్నప్పటి నుంచి బెత్షెబాతో ఉన్నప్పటికీ అప్పటి వరకు ఒక భాగము, తర్వాత బెత్షెబాతో తను స్నేహం చేసిన తర్వాత అక్కడి నుంచి మరొక భాగం కనబడుతుంది దావీదు జీవితంలో. చిన్నప్పటి నుంచి అప్పటి వరకు తన జీవితంలో అన్ని దేవునితో, అన్ని కూడా దేవుని సన్నిధిలో ఉండో, దేవుని కొరకు అన్ని చేసినట్టుగా, దేవుడు అన్ని విషయాల్లో దావీదుకు తోడైండి నడిపించినట్టుగా మనం చూస్తాం. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కానీ, గొలియాతు విషయంలో కానీ, సౌలు విషయంలో కానీ, తర్వాత అనేక విషయాల్లో, తర్వాత తన కుమారుని చేత ధర్మపడుతున్న విషయంలో కానీ, అన్ని విషయాల్లో దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. కానీ ఒక్క విషయంలో పొరపాటు జరిగిపోయినందువలన దేవుని సన్నిధిలో దావీదు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే మనము మొదటి 2-3 వచనాల్లో చూస్తే, యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకు అంటాడు. తర్వాత నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకు అంటాడు. నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు అంటాడు. నన్ను గద్దించకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకు, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించమంటాడు. అంటే దేవుని యొక్క కోపము, ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో దావీదుకు తెలుసు. కాబట్టి తన జీవితంలో ఈ విధంగా ప్రభు నన్ను చేయకు, నన్ను గద్దించకు, శిక్షించకు, నేను ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎంతగానో కృంగిపోయిన విషయం ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో కృషించిపోయినాము, నన్ను దయతో కరుణించుమని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయమంటాడు. తర్వాత యెహోవా ఎంతవరకు నన్ను కరుణించకుండా ఉందవు, యెహోవా తిరిగి రమ్ము, నన్ను ఈ బంధకాలలో నుంచి నన్ను విడిపించుము అన్నట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మరణమైన వారికి నిన్ను గురించి జ్ఞాపకం లేదు కదా అంటాడు. నిజమే కదా, పాతాళంలో ఎవరు కూడా నిన్ను స్తుతించరు కదా. నన్ను మరణానికి అప్పగించకు ప్రభువా, నేను మరణమైపోతే నా వల్ల నీకు మహిమ కలగదు కదా. ఒకవేళ నేను ఈ విధంగా శిక్షించి నేను కృషించిపోతూ ఉంటే, నేను ఈ విధంగా బాధ చేత కృషించిపోయి చనిపోతే కనుక నా వల్ల నీకు మహిమ రాదు కదా. వృత్తులలో ఎవరు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోరు, చనిపోయిన వారు. సజీవులే కదా దేవుని స్తుతించేది. అందుకే దావీదు దేవుని సన్నిధిలో తన ప్రాణమును కాపాడమని, నన్ను మరణం నుంచి తప్పించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. తర్వాత ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచి నేను అలసి ఉన్నాను అంటాడు. తర్వాత తన యొక్క పరిస్థితిని దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. నేను ప్రతి రాత్రి నేను కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాను, నేను నా మూలుగల చేత అలసి ఉన్నాను, నేను మూలుగుల చేత అలసి ఉన్నాను. ఇప్పుడు బాగలేని వాళ్ళు మూలుగుతూ ఉంటే ఎలా ఉంటుంది రాత్రంతా కూడా కదా. ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రతి రాత్రి నేను మూలుగుచ్చు, కన్నీరు విడుచు, కన్నీళ్ళ చేత నాకు పడక కొట్టుకొని పోయేంతగా నేను దేవుని సన్నిధిలో నేను ఉన్నాను ప్రభా, నన్ను కరుణించుము, నా విచారణ చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి అంటాడు. బాధ కలిగించే వారందరికీ నేను ఎగతాళిగా ఉన్నాను అన్నట్టుగా మా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నిజమే, దేవుని సన్నిధిలో దావీదు ఇంతగా నలిగిపోవడానికి, ఇంతగా బాధపడుతూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే
పాపము చేసిన విషయం కదా, దేవుని ఆజ్ఞను అతిక్రమించి తప్పు చేసినందువలన దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేస్తూ అంటాడు. మళ్ళీ 7, 8, 9 వచనాల్లో మళ్ళీ తనకు తాను దేవుడి దగ్గర తనకు తానే ఓదార్పు తెచ్చుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా మనం చూస్తే యెహోవా నా విన్నపములను ఆలకించి ఉన్నాడు అంటాడు కదా. నేను ఇప్పటిదాకా చేసిన విన్నపాలన్నీ దేవుడు నా సన్నిధిలో దేవుడు ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు అంటాడు. నా రోదన ధ్వని ఆయన విని ఉన్నాడని మళ్ళీ తనకు తనే సముదాయించుకుంటున్నట్టుగా చూస్తున్నాడు. దేవుని అది విశ్వాసం ఉంచుతున్నాడు. దేవుని గొప్ప కనికరాన్ని బట్టి మరలా దేవుని సన్నిధిలో ఆ విధంగా చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దీనంతటికి కారణం ఏంటంటే పాపము చాలా భయంకరమైనది. పాపము మరణము కంటే కూడా గొప్పది. కానీ పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇదే రీతిగా హిజ్కియా కూడా ప్రార్థన చేస్తాడు కదా, నీ ఇల్లు చక్కబెట్టుకోను మరణం అవుతున్నావు అంటే దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడుస్తూ హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర నుంచి కనికరాన్ని కృపను పొందుకొని మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఇదే రీతిగా దావీదు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడి సన్నిధిలో తనను రక్షింపమని, తనను శిక్షించకని, కరుణించకని ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా దావీదును కనికరించినట్టుగా మనం చూస్తాం. పశ్చాత్తాప ప్రార్థన చేసిన కీర్తనలు చాలా కనబడతాయి. ఈ కీర్తన భాగాల్లో మనం చూస్తే ఈ 6వ అధ్యాయం ఒకటి, తర్వాత 32వ అధ్యాయము, 38వ అధ్యాయము, 51వ అధ్యాయము, 102, 130, 147 ఈ అధ్యాయాలన్నీ కూడా దావీదు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ మరలా నీ రక్షణానందం నాకు కలగజేయి ప్రభువా, నా అంతరంగమందు స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించి మరలా దావీదును హక్కున చేర్చుకున్నట్టుగా మనకు కనబడుతుంది. కనుక ఉదయకాల సమయంలో మనం కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో పాపస్థితిలో ఏదైనా సరే, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, దేవుని వాక్యానికి అవిధేయత చూపడమే పాపం. ఇలాంటి స్థితిలో మనం కనుక ఉంటే దేవుని సన్నిధిలో తిరిగి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు అని ఉదయకాల సమయంలో ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక పాపము చాలా భయంకరమైనది. పాపము మనల్ని మరణానికి తీసుకెళ్తుంది, నాశనానికి తీసుకెళ్తుంది, మనల్ని దేవునికి, ముఖ్యంగా దేవునికి మనల్ని దూరం చేస్తుంది. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవునికి వినబడకుండా చేస్తుంది కదా. దేవుడు యెషయా 59వ అధ్యాయం ఉంటుంది కదా, విననేరక విన్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు, కానీ మన పాపములు మన దోషములే దేవునికి మనకు అడ్డంగా వస్తున్నాయి కాబట్టి మన ప్రార్థన దేవుడు వినట్లేదని ఉంటుంది. కనుక పాపం విషయంలో మనం జాగ్రత్తగా ఉండే మనల్ని మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు కదా. అతిక్రమం దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని దేవుని వాక్యంలో ఉంది. కనుక ఆ విధంగా ఉందాం దేవుని సన్నిధిలో కనికరాన్ని, కృపని, దావీదు ఏ విధంగా కృపను కనికరాన్ని పొందుకున్నాడో మనం కూడా ప్రార్థన చేద్దాం. మన రోదన, మన పాప విషయంలో, మన పశ్చాత్తాప విషయంలో దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుని దగ్గర నుంచి కృపను పొందుకుందాం. అలాంటి కృప దేవుడు ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. మనం అందరం కూడా కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు ఇచ్చిన మంచి అవకాశం దేవుని సన్నిధిలో స్తుతించడానికి దేవుడు ఎంతో మందికి లేని ధన్యతను దేవుడు మనకి ఇచ్చినాడు. దేవుడి సన్నిధిలో ఇంకా దేవుని సన్నిధిలో నోరు తెరిచి మనం అందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మనకు ఉన్నాడు కనుక ఎక్కడో పడి చెడి ఉన్న మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. మనం ఇంకా పాపులంగా చెడ్డవారంగా ఉన్నప్పుడే దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినాడు కదా. దేవుని సన్నిధిలో దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధన చేద్దాం. గడిచిన నెలలన్నీ దేవుడు తన కంటికి రెప్పలాగా మనల్ని కాపాడి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచాడు. దేవుని స్తోత్రం కదా. ఎంతో మంది గనులైన వారు, ఎంతో అందచందాలు, డబ్బు కలిగిన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. కానీ ఈ రోజు నా దేవుడి సన్నిధిలో ఉండడానికి దేవుడు ఈ కృపను అనుగ్రహించినాడు. దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. అందరం కూడా స్తుతించండి, దేవుని ఆరాధించండి. స్తుతి మనం స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయన్నారు. జీవం లేని వాటి చేత దేవుడు మహిమ పొందుతాడు. కానీ ఈ రోజున అన్నీ ఉన్నాయి మనకు, కానీ దేవుని స్తుతించడానికి మనము వెనకడుగు వేస్తూ ఉంటాం. ఒకరోజు అవన్నీ కోల్పోయిన తర్వాత నేను పాడితే బాగుండు, నేను స్తుతిస్తే బాగుండు, నేను చప్పట్లు కొడితే బాగుండు అని అనిపిస్తుంది ఒకసారి. కనుక అన్ని మంచిగా ఉన్నప్పుడే దేవుడిని మనం స్తుతించి ఆరాధించి పాడుదాం, దేవుని కీర్తిద్దాం. దేవుని సన్నిధిలో స్తుతించండి. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించి దేవుని ఆరాధించండి.
స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడైన దేవా వందనాలు స్తోత్రమయ్యా మంచితనాన్ని బట్టి దేవా ఇప్పుడు ఉన్నటువంటి మమ్మల్ని కాపాడినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి అమూల్యమైన రక్తం వచ్చి మమ్మల్ని విమోచించినందుకే మీకు వందనాలు స్తోత్రము నాయన మనం స్తుతిస్తూ ఉండగానే దేవుని యొక్క హస్తములు మనం తాకి ప్రతి రుగ్మత నుండి దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు కొడతాడు దేవుని శక్తిని మనం పొందుకుంటాం దేవుని సన్నిధిలో అంతటి శక్తిని దేవుడు మనకి ఇస్తాడు స్తుతిలో అంత శక్తి ఉందనే విషయాన్ని గమనించాలి దేవుని స్తుతిద్దాం ఆరాధన చేద్దాం పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రం స్తోత్రం సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నా ఆత్మవాడేను నా అంతరంగము ఇదే రక్షణానంద భాగ్యమే నా ఆత్మవాడేను నా అంతరంగము ఇదే రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు ప్రేమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు ప్రేమలుగా అనిపించలేదే నీవు రావించే మహిమ ఎదుట తగినవి కాలే నీవు రావించే మహిమ ఎదుట తగినవి కాలే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరం మోకరించి వ్యక్తిగతంగా దేవుని స్తుతించి ఆరాధించండి సేవించబడును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము చేసి సర్వోపకారి నీతిమంతుని ప్రేమించువాడు ఇశ్రాయేలును కాపాడువాడు
నీతిమంతుని ప్రేమించువాడు ఇశ్రాయేలును కాపాడువాడు ఆరాధనా ఆరాధనా యేసు క్రీస్తుకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు ఆరాధనా ఆరాధనా రాజుల రాజుకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ప్రభువుల ప్రభువుకే హల్లెలూయా. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన ప్రభువ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. మేము మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ దినం బట్టి ప్రత్యేకమైన రోజును బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. గడిచిన దినాల్లో మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. అతి సుందరుడవే అతి కాంక్షణీయుడవి ప్రభా తండ్రి ఉన్నతమైన స్థలములో నివసించే దేవుడు అయినప్పటికీ ప్రభా మనుషులంగా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. గడిచిన దినాలన్నింటిలో వారమంతట్లో మీరు చేసిన మేలను బట్టి మీకు వందనాలు స్తోత్రము నాయన తండ్రి. మరొక నెలలోకి నడిపించి దేవ మొదటి పరిశుద్ధ దినమందరి సన్నిధిలో కుటుంబంగా సంఘముగా ఆరాధించుకోవడానికి దేవ మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాలకు చాలిన వాడవుగా మా సరిపోయిన దేవుడుగా మాకున్నందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని కరుణించే దేవుడుగా మమ్మల్ని లేవనెత్తే దేవుడుగా మమ్మల్ని బలపరిచే దేవుడుగా ప్రభా తండ్రి మమ్మల్ని దావీదుకు చూపిన శాశ్వత కృపతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వాడవుగా మీరు మాకున్నందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. దేవాదిగో ప్రభా తండ్రి గడిచిన దినములన్నింటిలో మీరు చూపిన కృప అంతటిని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ఇచ్చిన రక్షణ ఆనందమును బట్టి మీకు వందనాలు స్తోత్రం నాయన. మీ అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి దేవా తండ్రి మీ రక్షణ వస్త్రము ధరింపజేసినందుకే మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా తండ్రి. సన్నిధానములో ప్రభా మీ ప్రియుడితో కలిసి నేను కూడా స్తుతించడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా మీరు చేసిన మేళ్ళన్నిటినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఏమిచ్చి నేను నాన్న మేము తీర్చలేక తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామం ఎంచిస్తూ ఘనపరుస్తున్నాయన ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడదాం. మరి కానుకల కొరకే నా పాట పాడుతున్నప్పుడు కానుకలు సమర్పిద్దాం. ఇంకా పాసుగా రానంటున్నారు. అందరం లేచి నిలబడదాం. పాట పాడుతున్నప్పుడు కానుకలు సమర్పిద్దాం. అందరికీ వచ్చిన పాట ఏసేనా పరిహారి ప్రియ ఏసేనా పరిహారి అని పాట పాడుతూ దేవునికి మన అర్పణలు అర్పిద్దాం. ఏసేనా పరిహారి ప్రియ ఏసేనా పరిహారి నా జీవిత కాలమేనా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమేనా ప్రియ ప్రభువే నా పరిహారి ఏసేనా పరిహారి ప్రియ ఏసేనా పరిహారి
ఎత్తబడిన కానుకల కొరకు దేవుని వాక్యం కొరకు పట్నాక వచ్చి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మహోన్నతుడా నా తండ్రి, నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు, జీవం కలిగిన దేవ, నీ పాదములకు వందనాలయ్యా. లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభు. గడిచిన కాలం అంతా నా తండ్రి నీ సజీవైన బట్టి మమ్మల్ని భద్రపరిచి నీ సన్నిధికి మమ్మల్ని నడిపించి నీ ప్రియ బిడ్డలతో కూడి నేను స్తుతించి ఆరాధించడానికి నువ్వు చూపిన కృపను బట్టి నాయన ఉపకారములను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభు విప్పబడిన కానుకను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఏ గొప్పలతో అయితే విప్పి నీ కానుక సమర్పించారు ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. కుటుంబాల్లో నాయన లేమని తొలగించి కలిమిని దయచే ప్రభానికి స్తోత్రములు ప్రభా. నాయనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. కానుకలు నీ సేవార్థమే వాడబడుచుండగా నాయనా నువ్వు ఆశీర్వదించి ఫలించమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన విత్తబడే వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ సేవకుని సిరుగు సాటిని మరుగుపరుచుకున్నా తండ్రి. నాయన తన మాట్లాడే ప్రతి మాట నాయన మేము హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసార జీవితంలో మేము జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. నేను విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా నాయన వాక్యంలో నడవటానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని తండ్రి. నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభుత్వకి ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రకటన గమనిద్దాం. జోజఫ్ ముందుకు వచ్చి ప్రకటన అనుసరించాలి. దేవుని నామమున అందరికీ వందనాలు. సంఘ ప్రకటన గమనించండి. ఆదివారం ఆరాధన ఉదయం 11 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరూ సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. ప్రతి నెల మొదటి చివరి మంగళవారంలో స్త్రీల సహవాస కోడిక సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనండి. ప్రతి నెల 2వ బుధవారం గృహ కోడిక ఉంటుంది. ఈ నెలలో 8వ తారీఖు వస్తుంది బుధవారం. పద్మ గణపతిరావు గృహం నందు గృహ కోడిక జరుగుతుంది. అందరూ పాల్గొనండి. శుక్రవారం సంఘ ప్రార్థనలు సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నాయి. చివరి శుక్రవారం మాత్రం సంఘంలో ప్రార్థన కూడిక ఉంటుంది. అందరూ పాల్గొనండి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. దివాకర్, రియాన్, ఆర్యన్, అలంకృత, ఎస్తేరమ్మ, పురుషోత్తం, గణపతిరావు, సతీష్, పద్మక్క, బసవయ్య, పద్మాండి, నవీన్, అర్జున్ రావు, జ్యోతి, పరమేష్. మందిర స్థలము పరిచర్య అభివృద్ధి ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి. సహకరించండి. ప్రతి నెల ప్రతి కుటుంబం నుండి మందిరం కొరకు ఇవ్వవలసిన 1000 రూపాయలు ప్రతి నెల 15వ తేదీలోపు బ్రదర్ సురేందర్ గారికి ఇవ్వగలరని మనవి. ఈ సంవత్సరం గత 9 నెలలు దేవుడు మనందరినీ కాచి కాపాడి మరొక నెలలోనికి అనగా అక్టోబర్ నెలలోకి దేవుడు నడిపించినందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ అక్టోబర్ నెలలో బర్త్డేలు మరియు మ్యారేజ్ డేలు జరుపుకున్న వారందరికీ సంఘం తరపున శుభము తెలియజేస్తున్నాం. బర్త్డేలు గణపతిరావు 1st అక్టోబర్, ప్రవీణ్ 15th అక్టోబర్, నిర్మల జ్యోతి 16th అక్టోబర్, అద్వితి 18th అక్టోబర్. మ్యారేజ్ డేలు జరుపుకున్న వారు శ్యామల కిరణ్ 31st అక్టోబర్. వీరందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. అక్టోబర్ చివరి వారంలో కృతజ్ఞతార్పణల పండుగ మరియు పాస్టర్స్ డే సండే ఆరాధన ఉంటుంది. సంఘం అంతా సిద్ధపడి కృతజ్ఞతార్పణలు మందిరానికి తీసుకొని రాగలరని మనవి. అక్టోబర్ నెలలో చివరి వారంలో ఉంటుంది. గమనించండి. ప్రతి నెల మీ దశమ భాగంలో కానుకలు కృతజ్ఞతార్పణలు పరిచర్య నిమిత్తమే అర్పించి దైవ దీవెనలు పొందండి. ఆమేన్. పరిశుద్ధ బల కొరకు సిద్ధపడదాం. నన్ను బాప్తీసం పొందిన వారు ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ బలలో పాలు పొందడానికి మనలో మనం సిద్ధపరచుకుందాం.
సిలువలో ఆయన చేసిన బలియాగాన్ని తలంచుకుందాం, ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు భోజన సంస్కారంలో పాల్గొందాం. ఇది మన కొరకు ప్రభు చేసిన త్యాగం. ఆయన ప్రాణ త్యాగాన్ని చేశాడు. మీ కొరకు నలగొట్టబడిన నా దేహం, మీ కొరకు చిందించబడుతున్న రక్తం కొత్త నిబంధన పాత్ర. ఇది చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని నా మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన బలి చేయకపోతే, ఆయన క్రయధనము చెల్లించకపోతే మనకు పాప క్షమాపణ ఉండేది కాదు. యేసు రక్తం పవిత్రులుగా, ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేసేది. ఆయన శిక్ష మనకు రక్షణ ఇచ్చింది కనుక ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృతజ్ఞతలు చదువుదాం. నమ్మి బాప్తీసం పొందిన వారు లేచి నిలబడండి. పాత్ర మీ దగ్గరకు వచ్చినప్పుడు చిన్న ముక్క పాత్ర మీ చేతిలోకి తీసుకొని అందరం ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి పరిశుద్ధ బలిలో పాలు పొందుదాం. నమ్మి బాప్తీసం పొందిన వారు లేచి నిలబడి బలిలో పాలు పొందండి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగిని ఎవరికైనా రొట్టె కానీ ద్రాక్ష రసం రాకపోతే ఇంకొచ్చి తీసుకోండి. ఆయన దేహాన్ని గుర్తుగా రొట్టె, ఆయన రక్తాన్ని గుర్తుగా ద్రాక్ష రసం. ప్రభు మన కొరకు చేసిన బలిగా, ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. ఆయన మన కొరకు జీవాహారముగా మలచబడి నిత్య జీవానికి ఒక కారకుడయ్యాడు. మన రక్షణాధారమాయని, మన విమోచనకర్త, మన నీతికి ఆధారమైన దేవుడు. ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞతలు చెల్లించి యోగ్యముగా ప్రభు భోజన సంస్కారంలో పాల్పొందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి నీకు స్తోత్రం. అయినా ఇదిగో మీ శరీరం గుర్తుగా రొట్టె, పవిత్రపరచని మీ శరీరం మలచండి. మీ రక్తాన్ని గుర్తుగా ద్రాక్ష రసం, మీ రక్తంగా మలచమని ప్రార్థిస్తున్నాం. మా పాపమును పవిత్రపరచుట కొరకు, మా పాపమును బాపుట కొరకు ఆయన చేసిన త్యాగమును బట్టి స్తోత్రాలు. అయినా మీరు చేసిన గొప్ప కార్యమును బట్టి తలంచుకుంటున్నాం.
ఈ శిలువ యాగమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా శిక్షను భరించి మాకు రక్షణ కలగజేసినందుకే స్తుతులు. అయ్యా నీకు స్తుతులు. అనుకున్న బిడ్డలందరూ కూడా బలపరచండి, యోగ్యమైన రీతిలో పాలు పొందుటకు సాగించండి. మీకు కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. అందరూ కూడా ఆరోగ్యం చేద్దాం. అదేవిధంగా పాత్రలను త్రాగుదాం. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చున్న లేచిన బడి ప్రభుని స్తుతిద్దాం. కూర్చున్న లేచిన బడ ఆయన చేసిన బలియాగం, ఆయన చేసిన త్యాగం, ఆయనను జ్ఞాపకం చేసుకుంటే మనకు రక్షణ, ఎంత జీవం. ఆయన మన బలహీనతల కొరకే, మన అతిక్రమాల కొరకే, మన దోషముల కొరకే నిలబెట్టబడ్డాడు. ఆయన శిక్షను భరించి మనకు రక్షణ ఇచ్చాడు. ఇంకా రక్షణ పొందకుండా ఉంటే మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొంది బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడండి. బాప్తీసం పొంది కూడా విధేయులుగా బ్రతుకుతాయి. ప్రభు శిక్షకు పాత్రలను అవుతాం. కనుక మనల్ని మనమే సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, యోగ్యులంగా ప్రభు కనబడాలి. ఆయన మనల్ని యోగ్యులుగా ఉండటం కొరకు పిలిచాడు. అంతేకాకుండా ఇంకెంతో మంది నశించిపోతున్నారు, వారి కొరకే ప్రార్థన చేయాలి. ఈ దేవుని బిడ్డలారా, మన మాదిరిగా ఉండాలి. సంఘము ద్వారా లోకము జ్ఞానము నేర్చుకోవాలి, సంఘము ద్వారా రక్షణ పొందాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రభుని స్తుతిద్దాం. అందరూ కూడా పైకి మన ఆకాశ వైపు మన చేతులు ఎత్తి ప్రభువును స్తుతిద్దాం. ప్రభువు వందనాలు చెల్లిద్దాం. తోడుకు దేవుడు చెప్పడం బట్టి ఆయన రక్త మాంసంలో పాలు పొందుకుంటున్నాం. ఇక్కడి వారు ఏ యోగ్యత లేని వారు మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఆయనకి ఏమిచ్చిన రుణం తీర్చలేదు, ఏమిస్తే రుణం తీరుతుంది. ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించి ఆయన మన సమీపంలో దిగివచ్చిన వాడు. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. కనుక ఆయననే మనసు ప్రభుని స్తుతిద్దాం. అందరూ కూడా ప్రభుని స్తోత్రం చెప్తారు. యేసయ్యానికి వందనాలు చెప్తాం, దేవానికి స్తోత్రం చెప్తాం, ప్రభుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. ఇశ్రాయేలుల స్తోత్రం మీద ఆశీర్వాదం మా మధ్య నివసించేవాడు అర్పించుట్లో ఆరాధించుట్లో నీ బలి అర్పణలో పాలు పొందుట్లో ఆయన మీద చూపిన కృపను బట్టి అందరూ ప్రభుని స్తుతిద్దాం. ప్రభు బోధన చెందుతారు. ఆయన త్యాగం మరవచాలన్నది, ఆయన ప్రేమ మరవనది, ఆయన త్యాగం మరవనది, ఆయన మన కొరకు చేసిన మేలు మరవనివి.
అందుకే ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. దేవుడు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రభుని మనం స్తుతించాలి. అందరూ ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో పడ్డజాలన దేవుడు తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవాన్ని స్తుతులు. మా జీవితంలో మరొక నెల మరొక దినం ఆరాధించుకునే కృపను మాకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం. ఈ దినం చూడలేక ఎంతో మంది గతించారు. వారికంటే గొప్పవారు అని కాదు కానీ నీ కృపను బట్టి నీ వాత్సల్యమును బట్టి నిత్య మమ్మల్ని బ్రతికిస్తున్నందుకే ఇస్తుంది. మళ్ళీ చూపిన కృప ఉపకారములను వేరులన్నిటి బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సంగమంతటి బట్టి మీకు స్తుతున్నాయి. ఎంతవరకు ఆయన అర్పించట్లో ఆరాధించట్లో ఆయన పరిఅర్పణలోను పాలు పొందుట్లో అన్ని విషయాలు మీ కృపణించినందుకు వందనాలు ప్రభు. చేసిన మేళ్లకు ప్రతిగా ఏమిచ్చి రుణము తీర్చలేదు ఆయన. మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. కూర్చుందాం. దేవుని నామానికి మహిమకరం గాక. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పోయిన వారం ఏం చెప్పుకున్నాం గుర్తుందా? బతిమాలు కొనుట అనే మాటను. యోసేపును గుంటలో పాడేసినప్పుడు సహోదరులు తన సహోదరులను బతిమలాడుకున్నాడు. ఈ బాధ పెట్టకండి నన్ను. దేవుని పట్ల భక్తి గలవాడు, విశ్వాసం గలవాడు, తండ్రికి ప్రియమైన వాడు, ఏ దర్శనం పడినా వెంటనే చెప్పేవాడు. కనుక అప్పుడు తండ్రికి ప్రియమైన వాడుగా ఉండటం వలన, కళలు చూడటం వలన, కనుక భక్తిలో ఉండటం వలన తన అన్నలకు అంత నచ్చలేదు. కనుక అతన్ని
కదా గుంటలో పారవేశారని, బాధించారని, అమాలేకీయులకు అమ్మేసుకున్నారని. అప్పుడు ఫరో సామ్రాజ్యంలో యోసేపు పెద్దవాడై సామ్రాజ్యానికి అధిపతి అయినప్పుడు ఫరో ఇంటనే ఆహారం ఉన్నది, ధాన్యం కొనాలంటే యోసేపు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు గోషేనులో నివసిస్తున్నటువంటి యాకోబు సంతతి కనుక వాళ్ళు యోసేపు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ధాన్యం కొనడానికి వెళ్ళినప్పుడు అన్నలను గుర్తుపట్టి వాళ్ళని చెరసాలలో వేయించడానికి రాయబడింది. చెరసాలలో వేయించడం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కానీ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని కానీ ఆయన ప్రయత్నం చేయలేదు. కానీ కనుక వాళ్ళు తమ స్థితిని గుర్తు చేసుకోవడానికి చెరసాలలో వేసినప్పుడు రూబేను తన అన్న అంటున్నాడు, మన సహోదరుడు మనం బతిమలాడుకుంటే మనం వినకపోతే కదా, వినకపోయినందున ఈ రోజున మనకి గతి పట్టింది, ఎంత బాధ మనకు వచ్చింది అని వాళ్ళు తలంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ బతిమాలు కొనినప్పుడు వింటే గతి రాదు కదా, బాధ రాదు, శ్రమ రాదు. ఎప్పుడు బతిమలాడుతామంటే చాలా మాట విననప్పుడు, చాలా కృంగిపోయినప్పుడు కదా, చేజారిపోయినప్పుడు బతిమాలుకుంటాం. కనుక ప్రభు కూడా లేదా దేవుని సేవకులు కూడా, దేవుని వాక్యం కూడా మనల్ని బతిమలాడుతుంది. ఒకటి ఏంటంటే మీరు దేవునితో సమాధాన పడండి అని పోయిన పాఠంలో నేర్చుకున్నాం. దేవునితో సమాధాన పడండి, దేవునికి శత్రువులుగా ఉండకండి, దేవునికి శత్రువులుగా ఉండకండి. బయట ఎవరున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవునితో సమాధాన పడుడి అన్నమాట. దేవునితో సమాధాన పడమని నేను రాయబారిగా లేదా దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రికలో కూడా అదే మాట్లాడుతాడు. ఆత్మ కలిగించు ఐక్యము సమాధానం అన్న బంధము చేత మనం కాపాడుకోవాలి. సమాధానము ఎక్కడో దొరికేది కాదు, సమాధానాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే సమాధానానికి కర్త అనే వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవునితో సమాధాన పడడం నేర్చుకోవాలి. కనుక దేవునితో సమాధాన స్థితి కలిగితే మనకు గతి రాదు, శ్రమ రాదు కదా, బంధకాల్లో ఉండం. కనుక దేవునితో సమాధానంగా ఉంటే దేవుడు మన అక్కర్లన్నీ తీరుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే యేసుక్రీస్తే మన కొరకు చనిపోయి ఇంకా పాపులుగా ఉన్నప్పుడే రోమపత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట రాయబడ్డాయి. పోయిన పాఠంలో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇంకా శత్రువులుగా ఉన్నప్పుడే, ఇంకా పాపులుగా ఉన్నప్పుడే, ఇంకా భక్తిహీనులుగా ఉన్నప్పుడే క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు. మన కొరకు చనిపోయి ఆయన చనిపోవటం ద్వారా మనకు సమాధాన స్థితి కలిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది కదా. దేవునితో మనం సమాధాన పడట కొరకు, పాపము నుంచి ముక్తి చెందట కొరకు యేసుక్రీస్తే ఆయన బలిదానం చేయబడ్డాడు. కనుక ఇక మనం పాపంలో మరణ సంబంధమైన దాంట్లో పాలు పొందక జీవం పొందడానికి కదా, మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడినట్లుగా దేవునితో సమాధానం కలిగి ఉండాలని నేను బ్రతిమలాడుతున్నానని వాక్యం చెప్తుంది. దేవునితో సమాధానం కలిగి ఉండటం ఐశ్వర్యం కంటే గొప్ప భాగ్యం, అంతస్తుల కంటే గొప్ప భాగ్యం. కనుక దేవునితో సమాధాన పడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిది. రెండవది రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది, సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. యాగములుగా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. బతిమాలుతున్నా మీ దేహాలను, మీ శరీరాలను ఎవరికి సమర్పించాలట? పరిశుద్ధముగాను అనుకూలముగా ఉండుట కొరకు మీరు దేవునికి సమర్పించుకోండి, సజీవ యాగముగా. మనం ఏం చేస్తామంటే రోగం వచ్చినప్పుడు కదా, అన్ని ఔషధాలు తీరిపోయిన తర్వాత, మన పనంతా, మన బలమంతా ఉడిగిపోయిన తర్వాత ఇప్పుడు దేవుణ్ణి వాడుకో,
దేవుని కొరకు వాడాలని మాట్లాడుతున్నాం కదా. పనికి రానివన్నీ దేవునికి ఇవ్వాలనుకుంటాం, పాడైపోయినవన్నీ దేవునికి ఇవ్వాలనుకుంటాం కదా. ఆరోగ్యం చెడినప్పుడు దేవుడి కొరకు వాడుకో అంటాం. కానీ భక్తుల ప్రార్థన కదా, బలము నాకు ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు ప్రభు కొరకు పనిచేసామా? స్వరం ఉన్నంత వరకు ప్రభు కొరకు పాట పాడామా? దృష్టి ఉన్నంత వరకు ప్రభు కార్యాలు చూసామా? చూడలే కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పలకబడ్డట్టు మనం ఫ్రైడే జ్ఞాపకం చేసి, ఫ్రైడేను అప్పుడు ఉదయకాలం జ్ఞాపకం చేసి, దేవుని బిడ్డలారా, ఈ ప్రజలు వినకుండానట్లు చెవులు మందగించి, గ్రహించకున్నట్లు చూస్తారు కానీ గ్రహించరు, వింటారు కానీ విడిచిపెట్టేస్తారు, పాటించరు. కనుక వాక్యం అంటుంది ఈ ప్రజలు ఇలా ఉన్నారు అని వాళ్ళకి తెలియజేయి. దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం అంటుంది అది ఆ బలం ఉడిగిపోయిన తర్వాత, శక్తి ఉడిగిపోయిన తర్వాత, ఆరోగ్యం ఉడిగిపోయిన తర్వాత దేవునికి అక్కర రాదు. మనకు అక్కర రాంది దేవునికి ఎట్లా అక్కరకు వస్తుంది చెప్పండి? మనకు అక్కరకు రాంది దేవునికి ఎట్లా అక్కరకు వస్తుంది? లేవియ కాండానికి వెళ్తే గుడ్డిది, కుంటిది, గజ్జిది కదా, ఇవన్నీ దేవునికి అక్కర్లేదు. దేవునికి శ్రేష్టమైనది కావాలి. వాక్యం అంటుంది మన శరీరాలను, మన దేహాలను దేవునికి సజీవ యాగముగా అర్పించాలి, దేవునికి అర్పించాలి కదా. మన ప్రాణాత్మలు దేవునికి అర్పించాలి, మన దేవునికి సమర్పించుకోవాలి, డెడికేట్ చేసుకోవాలా. చేసుకుంటున్నారా? ఓన్లీ పెదవులతో, ఓన్లీ శరీరంతో, ఓన్లీ ఏదో ముఖస్థుతిగా దేవుని ఆరాధిస్తున్నారేమో. దేవుని వాక్యం అంటుంది సజీవ యాగములుగా, పరిశుద్ధమును అనుకూలముగా కదా దేవునికి మీ శరీరాలను సజీవ యాగముగా అర్పించుకోండి అని మిమ్మల్ని బతిమలాడుతున్నాను అనే మాట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత, శరీరం పాడైపోయిన తర్వాత కదా, అన్ని అవయవాలు పాడైపోయిన తర్వాత, దేవా ఇప్పుడు వాడుకో, ఇప్పుడు పని చేయాలని ఉంది, ఇప్పుడు బలం కావాలంటే అది నిష్ప్రయోజనం. ఈ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది దేవునికి సజీవ యాగముగా మనం అర్పిస్తే దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు కదా. మన దేహాలను దేవుని డెడికేట్ చేయాలి కదా. మీ దేహము దేవునికి ఆలయమైనదని మీరు ఎరగరా అన్నమాట. దేవుడు నివసించే విధంగా మన దేహాన్ని మలుచుకోవాలా, పరిశుద్ధంగా ఉంచుకోవాలా కదా. మన దేహమును దేవునికి అనుకూలంగా మలుచుకోవాలా కదా. మనం దేవుని వాడుకోవడం కాదు, దేవుడు మనల్ని వాడుకోవాలా, దేవుడు మనల్ని అభిషేకించాలా. ఈరోజు ఏమైపోయిందంటే దేవుని వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, దేవుని ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, దేవుని పేరును వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. వాక్యం అంటుంది నిన్ను వాడుకోవాలి దేవుడు అంటే నీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి అర్పించాలి, డెడికేట్ చేసుకోవాలా, సమర్పించుకోవాలా. అప్పుడు దేవుడు నిన్ను తను వాడుకుంటాడు, శక్తి చేత నింపుతాడు, బలము చేత నింపుతాడు, ఆరోగ్యము చేత నింపుతాడు కదా, ఐశ్వర్యము చేత నింపుతాడు. దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది సజీవ యాగముగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా మీ శరీరాలను సమర్పించుకోండి అని నేను మిమ్మల్ని బతిమలాడుతున్న రెండవ మాట కదా. కొన్నిసార్లు మన దేహాలు, మన శరీరాలు దేవుని డెడికేట్ చేసుకో చాలా బలవంతంగా కదా, నిరాశగా, నిస్పృహగా మనం ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ వాక్యం అంటుంది కోరవ కుమారులు రాస్తారు, కీర్తన రాస్తూ అంటాడు, దేవా నీ మందిర ఆవరణను చూడాలని, నీ సన్నిధిలో ఉండాలని, నిన్ను ఆరాధించాలని నా ప్రాణము, నా శరీరము ఆనందంతో కేకలేస్తుంది అని, ఉరకలేస్తుంది అని కదా. ఈరోజున మన ప్రాణ దేహ ఆత్మలతో మన దేవుని ఆరాధించగలుగుతున్నామా? సజీవంగా దేవుని స్తుతించగలుగుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది మృతులు నిన్ను కీర్తించలేరు, సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. మనం మృతుల్లాగా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. సజీవ యాగముగా మన దేహాన్ని సమర్పించాలి, దేవునికి స్తుతి ఆరాధన చేయాలి, దేవుణ్ణి ఘనపరచాలి. మన దేహాల దేవునికి ఆలయంగా మలచబడాలి. దేవుని బిడ్డ దేహాన్నేమో అపవిత్ర కార్యాలకు, దేహాన్నేమో పాపమునకు, దేహమునంతా కూడా అపవిత్ర చేత నింపబడి దేవా నీకు స్తోత్రం అంటే దేవుడు వింటాడమ్మా? మాటలు పలికితే దేవుడు వింటాడా? దేవుడు ఎప్పుడు పైరూపాన్ని చూడడు, అంతర్యాన్ని చూస్తాడు, అంతరంగం శుద్ధీకరించడం చూస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డ అందుకే సజీవ యాగముగా, పరిశుద్ధంగా, అనుకూలముగా దేవునికి మన జీవితాలను సమర్పించుకోవాలని నేను బతిమలాడుతున్నాను
అన్న మాట. కనుక అలా బతిమిలాడినప్పుడు వినకపోతే బాధ, గతి, శ్రమ మనకు వస్తుందని మొదటి పాఠంలో నేర్చుకున్నాం. తర్వాత మూడో మాట అంటాడు, ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అంటాడు, మీరు ఏక మనస్సు గలవారై ఉండుడని నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. పోయిన పాఠంలో కూడా అంతకుముందు భాగంలో కూడా మనం ఆసక్తి ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని సుంటికేసును బతిమాలు కొనుచున్నాను. అక్కడ అంటున్నాడు, మీరు ఏక మనసు కలిగి ఉండాలా, ఒకే తాత్పర్యం కలిగి ఉండాలి, ఒకే భావం కలిగి ఉండాలా దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు ఏక మనస్సు లేకుండా పోతుంది. అందుకే విభేదాలు, అందుకే కదా వ్యతిరేకతలు, అందుకే అసమాధాన స్థితి, అందుకే కదా దేవుని చిత్తమును జరిగించలేకపోతున్నాం, దేవుని కార్యాలు మన పట్ల జరగడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఉంటుంది, ప్రభు మనసు కలిగిన వారముగా ఏక మనసు. కొరింథీ మొదటి పత్రికలు అంటాడు, మీరు ఈ ప్రభు మనసు ఎరగని వారు కాదు, మీరు ఎరిగిన వారే. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ మనసు ఏంటో మనకు తెలుసు, ఆయన ఎలాంటి వాడో మనకు తెలుసు కదా. తెలిసి ఉండి కూడా ఈ రోజున ప్రభు మనసు లేని వారై, ఏక మనసు లేని వారై, ఏక భావం, ఏక తాత్పర్యం లేని వారై బ్రతుకుతున్నారు. ఈ రోజున సంఘాల్లో ఉన్న చీలికలు, కుటుంబాల్లో ఉన్న చీలికలు ఎక్కడ లేదు. దేవుని కారణం ఏంటంటే కదా రకరకాల మనస్తత్వాలు, రకరకాల స్థితిగతులు, రకరకాల పద్ధతులు, రకరకాల ఆలోచనలు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం అంతా ఒకే మనస్సు, ఒకే కుటుంబం, అదే ఒకే ఆత్మ. అదే దేవుని వాక్యం చెప్తుంది, ఒకే పాత్రలోనే పానం చేస్తున్నాం, ఒకే పాత్రలో భోజనం చేస్తున్నాం కదా. ఒకే ఇంటికి వెళ్ళాలని ఆలోచన మనకు ఉండాలి, ఒకే తాత్పర్యం, ఒకే భావన. మనమందరం దేవుని పిల్లలం. తారతమ్యాలు లేవు, విభేదాలు లేవు, కులమతాలు లేవు. బైబిల్ గ్రంథములో దేవుని బిడ్డలారా వాక్యం చెప్తుంది, మీరందరూ ఏక మనస్కులై ఉండండి, నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటిది సమాధాన పడండి దేవునితో. రెండవది సజీవ యాగముగా మీ దేహాలను పరిశుద్ధముగా అనుకూలంగా దేవునికి అప్పగించండి. మూడవది అంటాడు, మీరు ఏక మనసు గలవారై ఉండండి, ఒకే మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు చూడండి, ఏక మనసు కలిగి ఒకే భావం కలిగి మీరు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుందట. చెరసాలలో ఉన్న అంటే పౌలు శిలువలో బంధించి అందులో వేశారు. ఆ రాత్రంతా కూడా వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఖైదీలు అందరూ వింటున్నారు. ఒక మాటలు చెప్పాలంటే ఆ ఖైదీలు ఆయా కేసులకు సంబంధించిన వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. నరహత్య చేయబడిన వాళ్ళు, రకరకాల దొంగతనాలు చేయబడిన వారు, రకరకాల వాళ్ళు అందరూ కూడా ఖైదీలుగా ఉన్నారు. వీళ్ళు మాత్రం సువార్త నిమిత్తం పట్టబడి ఖైదీగా వేయబడ్డారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించడం ప్రారంభించారు. వాళ్ళందరూ దృష్టి ఎక్కడికి వెళ్ళింది? అందరూ ఏకీభవిస్తున్నారు, ఒకే మనసు కలిగి ఒకే పాటలు పాడుతున్నారు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల పాటలతో ప్రార్థించగా వాళ్ళు ఒకే మనసు కలిగి ఉన్నారు, ఒకే పాటలు పాడుతున్నారు. వారితో కలిసి వాళ్ళు ఏకీభవించారు, ఒకే మనసు కలిగి ఉన్నారు. పెద్ద భూకంపం ఏర్పడింది, చెరసాల బద్దలైపోయింది కదా. అందరూ కూడా పారిపోయారు అనుకున్నాడు చెరసాల నాయకుడు. దేవుని బిడ్డలారా, నేను చెప్పదలసిన మాట ఏంటంటే ఒకే మనస్సు కదా, ఏకత్వం మనకుంటే. అందుకే అంటాడు, ఐక్యతలో ఉన్నంత బలం ఎక్కడ ఉండదట, యూనిటీలో ఉన్నంత బలం ఎక్కడ ఉండదట. కానీ ఈనాటి క్రైస్తవ సమాజం ఐక్యత, యూనిటీ లేకపోతే ఏకత్వం పొందలేకపోతుంది, ఏక మనసు రాలేకపోతుంది. ప్రభు దినము సమీపిస్తుంది ప్రియులారా. ఒకే మనసు లేకపోతే కదా, ఏక మనసు లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం. అందుకే అప్పుడప్పుడు భయం వేస్తుంది కదా, ఈ సంఘం ఎటుపోతుంది, ఈ క్రైస్తవ సమాజం ఎటుపోతుంది, నిజానికి దేవుని రాజ్యానికి చేరుకుంటారా కదా. భిన్న తత్వాలు, భిన్న
కదా, విభేదాలు, రకరకాలైనటువంటి అభిరుచులు. మనం అంతా ఒకే ఇంటికి వెళ్ళాలి పరలోకానికి కదా. ఒకే భావం, ఒకే తాత్పర్యం మనకు అవసరమైనదని నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను వాక్యం చెప్తుంది. తర్వాత 4వది అంటాడు, కొరింథీ పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీ పత్రిక 4 మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా ఆ, నేను మిమ్మల్ని కంటిని చూడండి, క్రీస్తు యేసు ద్వారా స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటినని, మీరు నన్ను పోలి నడుచుకున్న మిమ్మల్ని స్వార్థ ద్వారా మిమ్మల్ని కన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. అందుకే చెప్పాను కదా, ప్రయాసపడి స్వార్థ ప్రకటించి కదా ఆత్మలు సంపాదిస్తే వాక్యం అంటుంది చివరికి దేవుని పోలికలోనికి రాకుండా కదా లోకానుసారాలు అయిపోతారేమో, శరీరానుసారాలు అయిపోతారేమో, భ్రష్టులు అయిపోతారేమో, చెడిపోతారేమో అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. నేను సువార్త వలన క్రీస్తు ద్వారా మిమ్మల్ని కన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మరొక చోట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. క్రీస్తును పోలి లేదా పౌలును పోలి ఆయన చెప్తున్నాడు, నన్ను పోలి అంటే క్రీస్తు ఎలాగున్నాడో మీరు చూస్తే కరుణామయుడి సినిమాలో క్రీస్తు కనబడతాడు, దయామయుడి సినిమాలో ఏమో పౌలు కనబడతాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పోలికలు మీరు చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, అపోస్తలుడైన పౌలు ఆ దయామయుడి సినిమాలో అపోస్తలుల చరిత్ర, ఆ అపోస్తలుడైన పౌలు జీవిత చరిత్రనే ఉంటుంది. చూసారో లేదో కానీ మీ దేవుని బిడ్డలారా, ఆయన ఒకప్పుడు క్రూరుడు, ఒకప్పుడు సంఘము హింసించిన వాడు, ఒకప్పుడు వ్యతిరేకంగా బ్రతికిన వాడు, ఒకప్పుడు కదా క్రైస్తవులు హింసించిన వాడు. ఎప్పుడైతే తన జీవితం మారిందో క్రీస్తును పోలిన వాడుగా, అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలు అంటాడు, నేను క్రీస్తు కొరకే నేను స్పానార్పణంగా సమర్పించుకున్నాను కదా, క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఆయన మిగిల్చిన శ్రమలో పాలువాడని కావాలని, పునరుత్థాన బలం ఎరగాలని నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, నేను మిమ్మల్ని క్రీస్తు ద్వారా, వాక్యము ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, అయితే మీరేం చేయాలా, నన్ను పోలి నడుచుకోమని బతిమలాడుతున్నాను. మీరు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? మధ్యలో చాలామంది వస్తారు కదా, శీలా ఉన్నాడు, బర్నబా ఉన్నాడు కదా, ఇంకా అపోస్తలులు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు, మోసపరిచే గారడి సీమోను ఉన్నాడు, ఇంకా రకరకాల వ్యక్తులు, అబద్ధ ప్రవక్తులు ఉన్నారు. కానీ వాక్యం అంటుంది, నేను మిమ్మల్ని వాక్యంతో కన్నాను గనక మీరు ఎలా పోలి నడుచుకోవాలా, నన్ను పోలి నడుచుకోండి అని మిమ్మల్ని బతిమలాడుతున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటూ. ఒక మాట చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు సంఘానికి మాదిరిగా ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు మార్గదర్శకంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజున వాక్యం చెప్తుంది, వాక్యమును అనుసరించి సత్యమును అనుసరించి నడుచుకున్న వారిని గురిపెట్టుకొని మనం నడుచుకోవాలా కదా. కల్పనా కథల వైపు, మూల పాఠముల తట్టు లేదా అబద్ధ బోధల వైపు, మోసపుచ్చే వాటి వైపు తిరగొద్దు. చాలా గంభీరంగా కనబడతాయి, చాలా విచిత్రంగా కనబడతాయి. వాక్యం అంటుంది, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారు. కానీ వాక్యం అంటుంది, క్రీస్తును పోలి అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోవాలని నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. అందుకే శ్రమలు వచ్చినా భయపడలే, కష్టం వచ్చినా భయపడలే కదా. యెరూషలేముకి వెళ్ళిన చంపేస్తారు, శిరఛేదనం చేస్తారు, రోమా వీధుల్లో నరికేస్తారు పౌలు తలను. భయపడలే. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, ప్రాణ శరీరాలను చంపేవారికి మీరు భయపడకండి కదా, ప్రాణంతో పాటు ఆత్మను కూడా అగ్నిగుండం వేసేవాడికి మీరు భయపడండి. పౌలు అన్నాడు, యెరూషలేముకి వెళ్తేనేమో తలకే నరికేస్తారు, కానీ పౌలు వెళుతున్నప్పుడు సంఘానికి, సమాజానికి ఒక హెచ్చరిక చేశాడు. ఇదిగో నా విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను, ఇదిగో నాకు నీతి కిరీటం ఎక్కడ పెడతారు, తల మీద పెడతారు, కానీ నిజానికి ఆయన తల నరికేస్తారు. పౌలు అంటాడు, నాకు నీతి కిరీటం
దేవుడు నా తల మీద పెడుతున్నాడు, ఈ ప్రజలు నా తల నరికేయచ్చు, అవమానాలు కలగొచ్చు, నిందలు కలగొచ్చు, శ్రమలు కలగొచ్చు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలా? క్రీస్తును పోలి, పౌలును పోలి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తాను. మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ఇంకో మాట చెప్తాను, లోకంలో ఉన్న ఎవరిని కూడా మాదిరి పెట్టుకోకూడదు. వాక్యం అంటుంది మనుషులందరూ బలహీనుడే, మనుషులందరూ బలహీనుడే, మనుషులందరూ అపవిత్రులే. ఎక్కడో ఒక చోట లోటుపాట్లు తప్పకుండా ఉన్నాయి. కానీ మన మాదిరి, మన గురి మనకెవరు అంటే యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తునందు వాక్యము ద్వారా మిమ్మల్ని కంటిని కదా వాక్యంతో సరి చూసుకోవాలా, వాక్యములో సరి చేసుకోవాలా, వాక్యానుసారంగా బ్రతకాలా. వాక్యము మన ప్రమాణం కదా. మన బేస్ ఎక్కడ ఉండాలా? వాక్యం మీద ఉండాలా. వాక్యము సరిచూపే అర్థం, సరిచేసే శుద్ధి కదా, కడిగే సబ్బు లాంటిది వాక్యం. వాక్యము మనం దానికి సరిపోల్చుకోవాలి. నేను బతిమలాడుతున్నాను, దేవునితో మనం సరిపోల్చుకోవాలి. మనల్ని మనం క్రీస్తులో చూసుకోవాలి, మనం క్రీస్తులో కనబడాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది మీరు నన్ను పోలి నడుచుకున్నాడని నేను మిమ్మల్ని బతిమలాడుతున్నానని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 4వ మాట. 5వ మాట మనం చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. నాతో కూడా ప్రార్థనలో పోరాడవలనని చూడండి, యూదయలో ఉన్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి చూడండి పరిచర్య నిమిత్తము దేవుని చిత్తం వలన మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలో నాతో కలిసి పోరాడవలనని అంటున్నాడు. నేను దుష్టుల చేతుల నుంచి విడిపించబడాలా, యెరూషలేముకి వెళ్ళి స్వార్థ పరిచర్య చేయాలా, మీ యొద్దకు వచ్చి సహవాసం చేయాలా, కనుక నేను క్షేమంగా ఉండాలంటే, సంఘ పరిచర్య జరగాలంటే, స్వార్థ ప్రకటించబడాలంటే వాక్యం అంటుంది మీరు ప్రార్థన చేయండి, నేను పడుకుంటా అంటలేడు పౌలు. ఏమంటున్నాడు? మనం ఏమంటాం? అయ్యా నా కొరకు ప్రార్థన చేయి, నేను ప్రార్థనకు రాను, లేదా నా కొరకు ఇది చేయి, నేను అది చేయను. పౌలు అలా అనట్లేదు. నాతో కలిసి ప్రార్థనలో పోరాడవలనని నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ప్రార్థనలో ఏం చేయాలట? ప్రార్థనలో పోరాడితే కదా పతనం అయ్యేది లేదు, ఓడిపోయేది లేదు. కన్నీరు కారిస్తే కదా దానికి ప్రతిఫలం ఉండకపోదు. దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది మీరు ప్రార్థనలో, అక్కడ అంటున్నాడు నా కలిగే శోధన కాదు, నా కలిగే విపత్తే కాదు, మనందరికీ సంఘానికి కలిగే విపత్తు నుంచి విడుదల పొందాలి, శ్రమంలో నుంచి మనం విడుదల పొందాలి కదా, క్షేమంగా ఉండాలి, సహవాసంగా ఉండాలి అంటే వాక్యం అంటుంది ఎల్లప్పుడట ఏం చేయాలట? ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థన ఈ రోజున ప్రార్థన అంత కనబడటం లేదు. ప్రార్థన చల్లారిపోతుంది. కుటుంబం లేదు, వ్యక్తిత్వం లేదు కదా, సంఘ జీవితం లేదు. ప్రార్థనకు అసలు ఇంపార్టెన్సే ఇస్తలేదు. వాక్యం అంటాడు, భక్తులు అంటాడు ఎంత ప్రార్థన చేస్తే అంత బలం కదా. రహస్యంగా ప్రార్థన చేస్తే బహిరంగంగా విజయం ఇస్తాడట. ప్రార్థన చిన్నదే కానీ కదా సమాజాన్ని కదిలిస్తుంది. ప్రార్థన చిన్నదే కానీ పరలోకాన్ని కదిలిస్తుంది. ప్రార్థన చిన్నదే కానీ పరలోకమైన ఆశీర్వాదాలు భూలోకానికి తీసుకొస్తుంది. ప్రార్థన చిన్నదే కానీ మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. ప్రార్థన స్వస్థతనిస్తుంది, ప్రార్థన ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, ప్రార్థన సంపదలను ఇస్తుంది. పోరాడుతున్నారా ప్రార్థనలో? గంటల తరబడి ప్రార్థన కదా, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అర్ధ గంట కదా మన ప్రార్థన ఎంత? వాక్యం అంటుంది దుష్టుని చేతిలో తప్పించబడాలంటే, యెరూషలేములో పరిచర్య జరగాలంటే, మనం అందరం కలిసి సమిష్టిగా సహవాసం చేయాలంటే నాతో కలిసి ఏం చేయాలట? ప్రార్థనలో పోరాడదామని నేను మిమ్మల్ని బతుకులాడుతున్నాను.
వింటారా? వింటారా? బతుకులాడుతూ వినకపోతే గతి వచ్చినప్పుడు కదా, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఎవరు ఏడుస్తారట? చెప్పిన మాట వినకపోతే, ప్రార్థన నిర్లక్ష్యం పెడితే, సహవాసంలో ఉండకపోతే, ప్రార్థనలో పోరాడకపోతే. చూడండి, వినాలి. యాకోబు ఏశావులకి ఇద్దరికి చాలా వైరం ఏర్పడింది కదా. కడుపులో ఉన్నప్పుడే పోట్లాడుకున్నారట ఎవడు ముందు రావాలని. యాకోబు కడుపులో ఉన్నప్పుడే పోట్లాడుతున్నాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా యాకోబు నిజ జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేరు. మీకు అన్నకంటే ముందు రావాలని, ముందు పోతావాలని మెడం పట్టుకొని బయటకు వచ్చినట్ట. బయటకు వచ్చిన తర్వాత అతని జ్యేష్ఠత్వం కొట్టేశాడు, అతనికి రావలసిన ఆశీర్వాదాలు కొట్టేశాడు. బిడ్డ ఇక్కడ ఉంటా బతకలేవు, నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళిపో, మీ బంధువుల దగ్గరికి వెళ్ళిపో, నా తల్లి బోధ చేసుకుంటే నీ అన్న చంపేస్తాడు అంటే తల్లి మాట విని ఒక్కడే బయలుదేరి వెళ్ళాడు. అక్కడే లేవని నీతి నిజాయితీగా ఉన్నాడా? ఉన్నాడమ్మా? ఉన్నాడా? రాహేలు పెళ్ళి అంటే ఆ మామ మోసం చేశాడు, లేయనిచ్చి పెళ్లి చేశాడు. అట్లా చేస్తావని మళ్ళా కొలువు చేశాడు. కొలువు చేసి అక్కడ భార్యను సంపాదించుకున్నాడు మోసం చేసి. తర్వాత మళ్ళీ చేసినంటే మామకు ట్రిప్పులు పెట్టాడు, నాకు జీతం ఇవ్వవా అన్నాడు. మరి జీతం ఇవ్వాలంటే మేకలు కదా, ఆ గొర్రెలు ఉండే సంపద, అవి పిల్లలు పుట్టినప్పుడు కదా, ఇవి పుడితే కర్రయి పుడితే నీకు, తెల్లయి పుడితే నాకు, మచ్చలు పడితే నీకు, అవి ట్రిక్కులు ఉపయోగించి కదా మామను మోసం చేసి దినదిన సంపద పెంచుకున్నాడట. సంపద పెంచుకున్నాడట. తన బతుకులు ఎక్కడ చూసినా మోసమే. తర్వాత బయలుదేరేటప్పుడు నేను పోతా మామ అని చెప్పాడా? ఎప్పుడమ్మా? పిల్లల్ని, ఆస్తిని అంత వెంట కట్టుకొని రాత్రి బయలుదేరచ్చు. చెప్పము. ఎప్పుడు కూడా నెమ్మది లేదు, ఎప్పుడు కూడా నిజాయితీగా బతికింది లేదు. యాకోబు మీ దేవుని బిడ్డారా, మీరు చూడండి, బయలుదేరి సగం దూరం వచ్చిన తర్వాత అన్న గుర్తుకొచ్చాడు. ఎవరు గుర్తుకొచ్చాడు? అన్న గుర్తుకొచ్చాడు. ఎవడో చెప్పాడు, నీ అన్న నేను ఎదుర్కోవడానికి వస్తున్నాడని. తన సైన్యంతో వస్తున్నాడంటే అన్న వచ్చేది ఎందుకో తెలుసు నాకు. ఎందుకు వస్తాడు? చంపడానికి ఏమో వస్తాడని కదా. ఆస్తులన్నీ అన్నకి ఇచ్చాడు. తీసుకోపో, అన్నకిచ్చే కొంత శాంతి ఇస్తుందని ఆ సంపాదించింది 20 సంవత్సరాలు సంపాదించిన ఆస్తిని అంతా, పిల్లలంతా, భార్యలంతా అందరిని ముందు పంపించాడు. పంపించి ఎబ్బేకు రేవు దగ్గర రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. అక్కడే మిగిలిపోయి రాత్రంతా దేవునితో పోరాడుతున్నాడు. రాత్రంతా దేవునితో పోరాడుతున్నాడు. అన్ని పంపించాడు కదా. ఇంతవరకు ఏమో మోసం చేసి సంపాదించుకున్నాడు జ్యేష్ఠత్వం, మోసం చేసి ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు, మోసం చేసి భార్యను సంపాదించుకున్నాడు, మోసం చేసి ఆస్తిని సంపాదించుకున్నాడు, మోసం చేసి అన్ని సంపాదించుకున్నాడు, మోసం చేసి బయలుదేరి వచ్చేస్తున్నాడు తన ఊరికి. ఇప్పుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు దేవుని మోసం చేయగలుగుతాడా? ఈ మోసం బ్రతుకు ఎన్ని రోజులు బతకగలడు ప్రభువా అని రాత్రి దేవునితో పోరాడుతూ, దేవా ఈ రాత్రి నన్ను దీవిస్తే తప్ప నేను విడిచిపెట్టనని మగసిరిగల వాడి పోరాడితే దేవుడు ఆడినట్టు నీ పేరు చెప్పన్నాడు. ఏమన్నాడు? దేవుని పేరు తెలవదా? తెలవదమ్మా. అప్పుడు నిజాయితీగా ఒప్పుకున్నాడు, దేవా నేను మోసగాడిని, అందరినీ మోసం చేసుకుంటూ వచ్చాను నా లైఫ్లో అందరినీ మోసం చేసుకుంటూ వచ్చా, నిన్ను మోసం చేయలేదు ప్రభా, అందుకే నా పేరు మార్చు, నా బ్రతుకును మార్చు కదా. ఆ రాత్రి పోరాడితే ఇజ్రాయిల్గా దేవుడు మార్చాడు. ఇజ్రాయిల్గా ఎప్పుడైతే మార్చాడో, దేవుని ప్రజగా మార్చాడో, బలం తెచ్చుకున్నాడు, శక్తి తెచ్చుకున్నాడు, మళ్ళీ ప్రయాణం సాగించాడు. అన్న వచ్చి తమ్ముని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కదా, చాలా రోజులు 20 సంవత్సరాలు అయిపోయింది తమ్ముని చూడలేక. ఒక మాటలు చెప్పాలంటే, ఎప్పుడైతే పోరాటంలో, ప్రార్థనలో పోరాడో శత్రు పోరాటం తగ్గిపోయింది, ప్రార్థనలో పోరాడో అసమాధానం తొలగిపోయింది, ప్రార్థనలో పోరాడో శత్రుత్వం తొలగిపోయింది. అన్న సమాధాన స్థితి కలిగి తమ్ముని భుజం మీద తీసుకొని తోలుకొని పోతున్నాడు ఇంటికి.
శత్రువు మధ్యలో సమాధానం, సమస్యల మధ్యలో సమాధానం, కుటుంబం మధ్యలో సమాధానం కదా మన జీవితంలో కలగాలి అంటే వాక్యం అంటుంది, దుష్టుడిని మీద పని చేయకుండా, శత్రుల చేతిలో చిక్కబడకుండా, దేవుని కొరకు బ్రతకాలంటే, సంఘముతో సావాసం చేయాలంటే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఏం కావాలట? ప్రార్థన పోరాటం కావాలి. ఏ పోరాటం? ప్రార్థన పోరాటం. వాక్యం అంటుంది, నాతో కలిసి పోరాడవాలని, ప్రార్థనలో పోరాడాలని నేను మిమ్మల్ని బతుకులాడుతున్నాను. వస్తారా ప్రార్థనకి? ఉదయకాల ప్రార్థనకు వస్తారా? శుక్రవార ప్రార్థనకు వస్తారా? సంఘ ప్రార్థనకు వస్తారా? దేవుని వాక్యం సెలవిస్తుంది. మిమ్మల్ని బతుకులాడుతున్నా. దుష్టుడు వచ్చే సమయం దగ్గర పడింది కదా. గెత్సేమనే తోటలో పేతురు లేపుతున్నాడు, పేతురు లే, ఎందుకు నిద్రపోతున్నావు? ఒక గడియ మెలుకు నుండి ప్రార్థన చేయలేవా? నన్ను పట్టుకుని బంధించేవాడు వస్తున్నాడు, సమీపిస్తున్నాడు, లే అంటే లేచాడా? లేచాడమ్మా. ఒక్క గంట కూడా, ఒక గడియ కూడా మెలుకొని ఉండలేరా? వాళ్ళు నిద్రపోతున్నారు. వచ్చారు రావణవారు కత్తులు గుదియలు తీసుకొని వచ్చి గెత్సేమనే తోటలో యేసును బంధించి, గొలుసులతో బంధించి ఈడ్చుకొని పోయి నేను రాయబడింది. శత్రువు వస్తున్నాడు కదా, సంఘాల్లో నుంచి ఈడ్చుకుపోతారు. చూడండి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, సంఘాలను హింసిస్తున్నారు శత్రువులుగా కదా, ఆడపిల్లలను పాడు చేస్తున్నారు, సంఘాలను హింసిస్తున్నారు కదా, రంపలతో కోస్తున్నారు, చెరసాలలో వేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాక్యం చెప్తుంది, ప్రార్థనలో పోరాడితే విజయం మనదే. ప్రార్థనలో పోరాడితే మనం తప్పించబడతాం. ప్రార్థన మనకు రక్షణ కవచం, ప్రార్థన మనకు భద్రత. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెప్తుంది, మీరు నాతో కలిసి ప్రార్థనలో పోరాడాలని నేను మిమ్మల్ని బతికులాడుతున్నాను. ఇంకా 2 మాటలు గుర్తు చేసి నేను ముగించేస్తాను. మొదటిది, సమాధానపడండి, దేవునితో వైరంగా ఉండకండి. రెండవది, శరీరాలు పాడైపోయిన తర్వాత కాదు, సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి, పరిశుద్ధముగా, అనుకూలముగా. మూడవది, ఒకే మనసు కలిగి ఉండండి, ఒకే ఇంటికి వెళ్ళాలి మనము. నాలుగవది, క్రీస్తును పోలి లేదా పౌరుని పోలి మనం నడుచుకోవాలని బతిమలాడుతున్నాను. 5వది అంటాడు, ప్రార్థనలో పోరాడాలి. పోరాటం దేనితో పోరాడాలి? ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థనలు ఎంతో పోరాటం చేస్తే అంత ఆరాటం తగ్గిపోతుంది, అంత శత్రుత్వం తగ్గిపోతుంది, అన్ని సమస్యలు తగ్గిపోతాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు దావీదు చూడండి, 70వ కీర్తన తర్వాత కొన్ని కీర్తనల మీద చదివితే, శత్రువుల మధ్యలో చిక్కబడి సౌలు పంపిన వాళ్ళందరూ కూడా ఇంటిని ముట్టడి వేశారట. ఇంటి లోపల ఉన్నాడు దావీదు. శత్రువులు వచ్చి ఇంటి ముందల కాపల చుట్టూ బంధించేశారు. వాళ్ళు మాట్లాడే మాటలు వినబడుతున్నాయట దావీదుకు. వినబడుతున్నప్పుడు, అయ్యో ప్రభువా, సౌలు పంపిన వారి మనుషుల చేతిలో చిక్కబడ్డాను కనుక శత్రువుల మధ్యలో ఉన్నాను, ఇప్పుడు విడిపించేవాడు ఎవడు లేడు, నీవే నాకు సహాయం చేయని, శత్రువుల మధ్యలో నేను నీకు మొరపెడుతున్నాను. అప్పుడు దావీదు అంటాడు, ఆయన దక్షిణ హస్తము చాపి శత్రువుల మధ్యలో నుంచి నన్ను తప్పించను. ఎలా తప్పించాడు దేవుడు? దేవుడు తప్పించేవాడు, రక్షించేవాడు ప్రార్థన చేస్తే అని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత పేతురు గ్రంథం 1వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఏ విషయంలో దుర్గారములను దూషిస్తున్నారో మీ సత్క్రియలను చూచి చూడండి, దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండాలని. ఈనాడు క్రైస్తవ్యాన్ని బట్టి దూషించబడుతుంది దేవుని నామం. దూషించబడతలేదా? మనల్ని బట్టి దూషించబడతలేదా? మనల్ని బట్టి అవమానపరచబడతలేదా? ఈ రోజుల్లో క్రైస్తవులు అంటే వాడు నమ్ముతాడు, క్రైస్తవులు అంటే వాడు దగ్గర నానిస్తాడు. ఎందుకు? చెడ్డ పేరు అయిపోయింది. వాక్యం అంటుంది, వారు మిమ్మల్ని దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, ನೀವು అవమానపరుస్తున్నారు. అటువంటి వారి మధ్యలో ఏ ప్రవర్తన గలవారు ఉండాలట? మంచి ప్రవర్తన గలవారు, సత్క్రియలు చేసే ప్రజలుగా,
మంచి క్రియలు చేసే ప్రజలుగా, సమాజానికి మేలు చేసే ప్రజలుగా. ఈ రోజుల్లో హాస్పిటల్లో మీరు చూడండి, ఏమనుకోవద్దు, హాస్పిటల్లో కూడా పరిచర్యలు సరిగా చేస్తలేదు. ఒక 20-30 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఒక రోగి హాస్పిటల్కి వెళ్తే అందరు క్రిస్టియన్స్ నర్సులు ఉండేవాడు, తెలుసా మీకు? వాళ్ళు అన్ని పరిచర్యలు వాళ్ళు చేసేది. వాళ్ళంత ప్రేమగా పలకరించి వాళ్ళు పరిచర్య చేసిన దాన్ని బట్టి చాలా మంది బాగుపడ్డారు, స్వస్థపరచబడ్డారు. ఈ రోజులు అలా పరిచర్య చేసే వాళ్ళు లేరు, ఉన్నారా? ఏం రోగం వచ్చిందిరా వచ్చావని తిట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు. హాస్పిటల్కి వెళ్ళండి, అన్ని బూతులు. హాస్పిటల్కి వెళ్ళండి, పరిచర్య చేస్తున్నాడు, డాక్టర్ మొదలుకొని నర్సుల వరకు, పనివాని వరకు, అటెండర్ వరకు మీరు చూడండి. దేవుని బిడ్డ వాక్యం అంటుంది, ఎందుకు దూషించబడుతుంది, అవమానపరచబడుతుందంటే ఈ రోజున ప్రేమ, ఈ రోజున కదా దేవుని గురించిన మంచి భక్తి, మంచి ప్రవర్తన ఏదమ్మా? ఆ రోజు ప్రేమించేవాళ్ళు, ఆ రోజు పెట్టేవాళ్ళు, ఆ రోజు ఇచ్చేవాళ్ళు, ఈరోజు ఏడిస్తున్నారు, దోసుకుంటున్నారు. ఆ రోజు పెట్టి ప్రేమించి పలకరించేవాళ్ళు, వాళ్ళు ఇచ్చి పలకరించేవాళ్ళు. ఈ రోజున తీసుకుని కూడా పలకరించే దిక్కులేదు కదా. వాక్యం అంటుంది, అన్య జనుల మధ్యన దూషించబడుతుంది ఆయన నామం, అవమానపరచబడుతుంది ఆయన నామం. అలాంటి ప్రజల మధ్య మీరు ఎలా ఉండాలంట? మంచి ప్రవర్తన గలవారై, మంచి ప్రవర్తన గలవారై, దానియేలులాగా కదా. అనేకులు అక్కడ గారడి గలవారు, అనేకులు కదా అన్యులుగా ఉన్నారు. కానీ శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు ఎలా ఉన్నారు? ప్రత్యేకమైన వారిగా ఉన్నారు, దైవ జ్ఞానం కలిగిన వారైనారు, మంచి ప్రవర్తన గలవారై ఉన్నారు. ఇప్పుడు దేవుని పెట్టారా, వాక్యం అంటుంది, మీరు ఈ మనుషుల మధ్యలో మీరు ఎక్కడ నివసించినా, కుటుంబం ఎక్కడ నివసించినా, సంఘంలో నివసించిన, సమాజంలో నివసించిన, ఉద్యోగంలో నివసించినా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, చదువుతున్నా, వింటున్నారా, మీరు పని చేస్తున్నా కదా, మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండాలని నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుని నమ్మినందుకు, రక్షణ పొందినందుకు, పాపక్షమాపణ పొందినందుకు, ప్రభు మనల్ని కడిగినందుకు మన జీవితం ఏమైపోవాలా? ఆమెనా ఆయన్నా అనొద్దు. వాక్యం చెప్తుంది, నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. చెడ్డ పేరు వద్దు, మంచి ప్రవర్తన కలిగి మన బ్రతకాలని. తర్వాత అంటున్నాడు చివరిగా, రోమపత్రిక 16వ వచనం, రోమపత్రిక 16వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగజేయ వారిని, చూడండి, భేదములను ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టుకొని ఉండడని బతిమాలుకొనుచున్నాను. ఈ రోజున ఏం చేస్తున్నారంటే చెప్పిన బోధకు వ్యతిరేకంగా వేరే విషయాలు చేస్తున్నారు. విన్న వాక్యం ఒకటి, చేసేది ఒకటి కదా. వాక్యం చెప్తుంది, ఆటంకాలు పరుస్తున్నారు, అభ్యంతర పరుస్తున్నారు, భిన్నమైన వాటిని కల్పిస్తున్నారు. అలాంటి వారిని మీరు కనిపెట్టాలి. ఏం చేయాలట? కనిపెట్టాలి. ఎవడు వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడు, ఎవడు వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నాడు, ఎవడు ఎలాగుంటున్నాడు, మనం ఏం చేయాలా? కనిపెట్టాలా. అదే క్రమంలో ప్రభు కూడా వస్తాడు. ప్రభు కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి, సిద్ధపడి ఉండాలి. దిద్దుబాటు కాలం అయిపోయిందట, ఇప్పుడు సిద్ధపడే కాలం. ఇంకెంతకాలం దిద్దుబాటు? ఎన్ని సంవత్సరాల దిద్దుబాటు? సిద్ధపడాలిక, కనిపెట్టుకొని ఉండాలా. ద్వారబొద్దనే ఉన్నాడు ఆయన, త్వరగా వస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టుకొని ఉండాలి. చెప్తుంది కనుక సంఘమునకు అభ్యంతరం కలిగించే వారిని, ఆటంకాలు కలిగించే వారిని, లేదా సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని మీరు కనిపెట్టుకొని ఉండండి. వారితో కలిసిపోకూడదు. వాక్యం చెప్తుంది. అదే క్రమంలో ప్రభు వస్తున్నాడు, కనిపెట్టుకొని ఉండాలి. 10 మంది కన్యకలు ఎలా కనిపెట్టుకుని ఉన్నారు? చివరి మటుకు కనిపెట్టుకున్నారు. కానీ దాంట్లో ప్రవేశించింది ఎంతమంది?
ఎప్పుడు వస్తారో తెలియదు, ఏ రాత్రి వస్తారో తెలియదు, ఏ సమయం వస్తారో తెలియదు. ప్రభు దినముల గురించి, రాకడ గురించి భూమి మీద ఏ మనుషునికి ఎవరికి తెలియదు. దేవుని బిడ్డారా, ఆ దినము తెలియని గడియ కనుక మనం ఎప్పుడు వస్తాడో అనుకోని గడియలో వస్తాడు కనుక మనం ఏం చేయాలా? ప్రభు వస్తాడు. ప్రభు కొరకు మనం సిద్ధపడాలా, మెలకువగలిగి ఉండాలా, కనిపెట్టుకుని ఉండాలా. నిన్నే రావచ్చు, రేపే రావచ్చు, ఈ దినమే రావచ్చు, మరో క్షణమే రావచ్చు. దేవుని బిడ్డారా, ఆయన వస్తే సంఘం ఎత్తబడుతుంది. ఆయన వస్తే మధ్యాకాశంలో సార్వత్రిక సంఘం. ఒకవేళ నువ్వు మర్చిపోయి కనిపెట్టకపోతే ఒక్క క్షణంలో విడిచిపెట్టబడతావు. ఒక్క క్షణంలో ఆయన రాకడ ఎలా ఉంటుందంటే రెప్పపాటు నిమిషం, సెకండ్ లోపల రెప్పబడిపోతుంది, సెకండ్ లోపల పడిపోతుంది. అర్థమవుతుంది కదా? అంత వేగంగా ఉంటుంది ఆయన రాకడ. దాని కొరకు మనం ఏం చేయాలా? కనిపెట్టుకోకపోతే ఆటంకపరిచేవాని, అభ్యంతరపరిచేవాని, సంఘంలో కదా ఇబ్బందికరంగా ఉన్న వాడిని కనిపెట్టుకొని ఉండాలి. వారితో మనం సంగత్యం చేయొద్దు. కనిపెట్టుకున్నాం అంటే మెలుకొని ఉండటం, మెలకువగలిగి అలర్ట్గా ఉండటం, సిద్ధపడి ఉండటం. దేవుని బిడ్డ, అదే క్రమంలో ప్రభు వస్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. వాని క్రియల చొప్పున జీతం ఇస్తాయి. మనం ఆయన కొరకు ఏం చేయాలా? కనిపెట్టుకొని ఉందాం. మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా కనిపెట్టుకొని ఉండవాలని వాక్యం చేయండి. మొదటిది దేవునితో సమాధాన పడండి. రెండవది సజీవ యాగంగా మీ దేహాలను సమర్పించుకోండి. ఒకే మనసు కలిగి ఉండండి. క్రీస్తును పోలి నడుచుకోండి. ప్రార్థనలో పోరాడండి. మంచి ప్రవర్తన గలవారై ఉండండి. ప్రభు కొరకు కనిపెట్టండి. నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను, వినకపోతే కదా రూబేన్ అంటున్నాడు, మన సహోదరుని మనం బతిమలాడుకుంటే మనం వినకపోతే అందుకే ఈ గతి. ఈ రోజున దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. వీటిని నిర్లక్ష్యం పెడితే ఒకరోజు చాలా ప్రమాదం. దాన్ని కొంచెం ముందుకు ముందే మనం మేలుకుందాం. దేవుని మాటలు తెలియచుదాక లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను, బతిమాలుకున్నాను. సహోదరుని మాట మనం వింటే మనం బాగుపడుతుంది కదా. ఈ గతి వచ్చేది కాదు కదా. అయ్యో, చెరసాలలో వేయించబడ్డామే, ఎంత ఇబ్బంది వచ్చింది. ఈ రోజున ఆకలి కలపటిస్తుంది. ఈ రోజున ఎంత పరిస్థితి మనకు వచ్చింది, ఐగుప్తుకు రావాల్సి వచ్చిందే అని బాధపడుతున్నారు వాళ్ళ సహోదరులు. దేవుడు ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, లోకము నేను శ్రమ పెడుతుంది, సమస్యలు నేను బందీలుగా చేస్తాయి, శత్రువుని మీదికి వేగంగా రాబోతున్నాడు, కాలము గతించిపోతుంది. నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను, దేవునితో సమాధానపడి మీ దేహాలు సజీవంగా అర్పించుకుని దేవుని డెడికేట్ చేసుకోండి. ఏక మనసు, దేవుని పోలిక, మంచి ప్రవర్తన, ప్రార్థనలో పోరాడడం. ప్రార్థన ఎప్పుడు విఫలం చేయదు. ప్రార్థన ఎప్పుడు సమస్యలను ఉంచదు. ప్రభు కొరకు కనిపెట్టాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి నీకు స్తోత్రం. అయ్యా, ఒక సహోదరులాగా మమ్మల్ని మీరు బ్రతిమలాడుతున్నారు. మేము వింటే బాధ తప్పించబడదు, శత్రుత్వం తప్పించబడదు. నీ కొరకు కనిపెట్టుకుని అంటే నిత్య జీవాన్ని మేము పొందుతామని మాతో మాట్లాడుతున్నాం. నీ మాటలు వినని మేము వేకున్నట్లుగా సాధించు. ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డను దీవించండి. చిన్నల మొదలుకొని పెద్దల వారు ఎంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకే స్తుతులున్నాయి. ఆ విధమైన కృప మా అందరికీ దయచేయి. ఎంత దినాలో, చివరి దినాలు ఎవడు తప్పిపోకూడదు, ఎవరు పడిపోకూడదు, ఎవడు సాతాను చెరలోనికి వెళ్ళకూడదు, ఎవడు హింసించబడకూడదు నాయన, అవమానభర్తలు కాకూడదు నాయన. తండ్రి సహాయం చేయమని ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ నీ వలన దీవించబడిన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా, మేలులు అనుభవించే వ్యక్తిగా, లోకములో సమాజంలో నిన్ను కలిగి మంచి ప్రవర్తన కలిగి బిడ్డలుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని చేరిన బిడ్డలందరూ కూడా నీ మందిరం నుంచి దీవిస్తున్నా. నీ కృప చేత నింపుతాను. ఎంతో నీ సన్నిధికి కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. మన పరమ తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు ప్రభుత్వ పర్యంతరం సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరూ చేతులు ఎత్తి పాడబడి ఉంచుకున్నాం. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నేప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. మీకందరికీ వందనాలు. ఆరాధన ముగించబడింది. గాడ్ బ్లెస్ యు. ఎవరికైనా ప్రార్థన అవసరం కావాలంటే ముందుకు వచ్చి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. వ్యక్తిగతంగా ఎవరికి ప్రార్థన చేయండి. మీదకి వెళ్ళాల్సింది కనుక ఈ ప్రార్థన అవసరంతో ముందుకు వచ్చి నిలబడండి. మీ కొరకు ప్రార్థన. పరిశుద్ధుల బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ బలహీనతో బాధపడుతున్నారు, ఏ కొరత, ఏ సమస్యతో బాధపడుతున్నారో మీ ఎరుగుదురు నేను ఇప్పుడే ముట్టి స్వస్థపరుచున్నాయి. ప్రతి బలహీనతను, చీకటి శక్తులను యేసు నామములో లయపరుస్తున్నాను. మీ శక్తిని బిడ్డలు ఇచ్చినాయి, ఆరోగ్యమును ప్రసాదించినాయి, బలహీనతల బిడ్డలకు స్వస్థత కలిగించినాయి, కొరతలు సమస్యలు ఉన్న వారికి వడదలు దయచేయి. బిడ్డల క్షేమం కొరకు, ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించినాయి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను.